హాయ్ అండి అందరికీ. నిన్న మా ఇంటికి వచ్చిన సీతకొక చిలుక ఇంకా ఇక్కడే ఉంది. అయితే దీనికి ఏదైనా దెబ్బ తగిలిందనుకుంటా. ఇది అందుకే ఎక్కడికి పోలేకపోతుంది. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం నాకు చెప్పాలనిపించింది ఏంటంటే, దీనిలాగానే కూడా మనిషి జీవితం కూడా అని అనిపించింది. ఎందుకంటే సీతకొక చిలుక గొంగళి పురుగా ఉన్నప్పుడు అసలు ఎవరు దాన్ని పట్టించుకోరు, దాని దగ్గర కూడా తీసుకోరు. కానీ బటర్ఫ్లై అయిన తర్వాత చాలా బాగుందని చెప్పేసి అందరు లైక్ చేస్తూ ఉంటారు, అందరి దగ్గర తీసుకుంటారు. మనిషి కూడా అంతే. ఈ డబ్బు, పరపతి, హోదా, ఉద్యోగం, ఆస్తులు, అంతస్తులు ఇవేవి లేకపోతే గొంగళి పురుగుతో సమానం, ఎవ్వరూ పట్టించుకోరు. తర్వాత మనం మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అందరూ దగ్గరికి వస్తారు. సో బటర్ఫ్లై లాగా. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, గొంగళి పురుగు బటర్ఫ్లైగా మారడం అనేది సహజ సిద్ధంగా జరిగిపోతుంది. కానీ ఒక పేదవాడు ధనవంతుడుగా మారడం అనేది మాటలు కాదు, చాలా కష్టం. ఎందుకో ఈ సందర్భంలో చెప్పాలనిపించింది. నచ్చితే లైక్ చేయండి.